పూరా లోకల్. కులగణన అనే విషయం ఎందుకు ఇప్పుడు పూర్తి చేసిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓట్ల కోసమే పూర్తి చేసిందని అటు నిన్న అసెంబ్లీ సాక్షిగా అటు బీజేపీ బీఆర్ఎస్ ఆరోపించింది. దానిపైన మీ అభిప్రాయం అంటే ఓట్ల కోసమే కులగణన సర్వే పూర్తి చేసింది. చూడండి, కులగణన అంటే ఏంటండి? వారికి కేటీఆర్ కొంచెమైనా మరి బుద్ధి జ్ఞానం ఉందేమో నాకు తెలియదు. కులగణన అని ప్రస్తావన వచ్చినప్పుడు మీరు గతంలో 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు అంటే రేషన్ కార్డు ఇస్తే అన్ని స్కీములు ఇవ్వాలి. ఈ దొంగలు ఏం చేసిర్రు? గతంలో రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక సామాన్యుడికి. ఈరోజు ఎవరైనా ఆరోగ్యశ్రీ తెచ్చుకోవాలంటే రేషన్ కార్డు లేని పరిస్థితి. లక్షలు మరి వాళ్ళు మన హాస్పిటల్లో బిల్లు కట్టలేని పరిస్థితి. ఈ దొంగల వల్ల ఈరోజు రేషన్ కార్డు లేదని ఎంతోమంది మా ఇక్కడ ప్రజాభవన్కి వచ్చి ఏడుస్తున్నారు. ప్రజాభవన్కి కొన్ని లక్షల మంది ఎందుకు వస్తున్నారండి? ఈ దొంగలు ఏం చేసారు? 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదండి ఎవరికి. 1,00,000 ఉద్యోగాలు అన్నావు. 1,00,000 ఉద్యోగాలు నేను ఎక్కడ చెప్పినా అని అసెంబ్లీలో నువ్వే చెప్పినావు కేసీఆర్. మరి ఇదే మన మాట చెప్పండి. కులగణన ద్వారా ప్రతి కులానికి విద్య, వైద్యం, ఉద్యోగం అన్నీ అందించాలనే ఉద్దేశంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది మేము 55 రోజుల్లో సక్సెస్ చేసి చూపించాము. ఎన్నికలతో సంబంధం లేదు. ఇది అందరికీ అన్ని పథకాలు అందాలన్న ఉద్దేశంతో కులగణన కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలుపెట్టారు. దీన్ని చూసి మీరు సిగ్గుపడాలా లేకపోతే మీకు ఎందుకు భయం పట్టుకుందనేది నాకు అర్థం కాని విషయం.